ఆల్ రైట్, ద శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో రాబోతున్నారు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలి దేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండు గుచ్చాను నా ప్రాణం వెండి ఎన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సరిపేయాలని జాసే పుట్టిందిలే పొలికే కల కందని పొలిమేరలలో సినిమే చేతాములే నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సంగమామ ఊరిలో కెన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు పుచ్చ పూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనుసు గూటిలో ఈ పగలు ఒక్కటేలే రెప్పపడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మనోస్తులు చల్లగాలులా పల్లకీలలో సుత్త సుత్తని సుత్తిబద్ధమా నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి వనవాసం లా 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 లా. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండు గుచ్చాను నా ప్రాణం మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే మన రాఘవ్ గారు. కానీ ఇదంతా జరిగేటప్పుడు ఒకరు ఉన్నారు, పొగలు మంటలు అన్ని మేము అక్కడ పక్కన కూర్చొని ధైర్యం ఇస్తున్నాం. ఓకే నరేష్, ఇట్స్ ఓకే, పర్ఫార్మెన్స్ వరకే, టెన్షన్ పడకు. ఏమంటావు నరేష్? పర్ఫార్మెన్స్ కాబట్టి వదిలేస్తాను. అచ్చా, లేకపోతే ఏం చేసేవాడు చెప్పు. లేకపోయినా వదిలేస్తారు వాడు. కానీ ఈ పాట లిరిక్ తగ్గట్టు వాళ్ళ చాలా బాగా చేయండి. నిన్ను నూరేళ్ళ ఆయనకు నూరేళ్ళు, ఈవిడ ఇంకా వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని తింటున్నప్పుడు అయితే నాకు నిజంగా ఒకవేళ అలవాట్లో వాళ్ళ అబ్బాయికి చెప్పినట్టు అమ్మాయి కూడా కథలు చెప్పి పడుకోబెడతాడేమో. ఆ పడవలో అయితే నిజంగానే ఆయన తెడ్డుతో నడిపేవాళ్ళ అమ్మాయి ఎక్కింది. అలా ఎక్కడ లవ్ ఫీల్ అయితే నాకు వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, ఈ అమ్మాయి ఆయన రోడ్డు దాటిస్తుందేమో అనుకున్నాను నేను. సరే కాదు వాళ్ళు నా ప్రేమలో వస్తున్నారని తర్వాత చూశాను. తండ్రి కూతురు మధ్య బాండింగ్ బాగుంది. నువ్వు మీరు వెళ్తే అక్క తమ్ముడు మధ్య బాండింగ్ కూడా బాగుంటుంది. లవ్ ఫీల్ గురించి తెలియదు కానీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫీల్ మాత్రం అందరికి వచ్చింది. ఏమంటారు ఇంద్రజ గారు? మీరు సర్ప్రైజ్ ప్యాకేజ్ అన్నారు కదా, మా ఎవ్వరికి సర్ప్రైజ్ కాదు. ఎందుకంటే ఐష్యూ పక్కన చేస్తే రాఘవ గారి కళ్ళల్లో ఒక మెరుపు, బుగ్గల్లో సిగ్గుల ఎరుపు. నిండు నూరేళ్ల సావాసం కెన్ వి కాల్ ద మాస్టర్? సందమామ ఊరిలో. సో వాట్ ఎవర్ ద సాంగ్ మీరు తీసుకున్నా గానీ, అండ్ మీరు వాడేటువంటి సెట్ ప్రాపర్టీస్, దట్ ఇస్ సో ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. సూపర్. అండ్ ఆల్ ద డాన్సర్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ ఆ పడవిలో వెళ్ళడం అయితే అవుట్ ఆఫ్ ద వరల్డ్, సూపర్. మణికంఠ మాస్టర్
Thank you so much for such a beautiful presentation. Thank you, Master, and thank you to the entire team. రే నాన్న హ్యాపీ బర్త్డే రా ఏమే ఏంటిది? ఏంటిదా అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి. ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు ఇదని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలసా, హైలసా, నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటున్నారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది. అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుంది. yes మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? రవ్వుగా రవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదా ఫిట్టింగ్. సో ఫస్ట్ నుకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు. ఇంట్లో నుంచి దొబ్బేసిన ఈ లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ